హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు పర్ల్ మిల్లెట్‌తో ఉప్మా చేసుకుందాం అండి. పర్ల్ మిల్లెట్టా అనుకుంటున్నారా? అండి, గంట్లు, సజ్జలు, బాజ్రా అన్నీ ఒకటేనండి. దాన్నే ఇంగ్లీష్‌లో పర్ల్ మిల్లెట్ అంటున్నాం. ముందుగా గంట్లుని మిక్సీ పెట్టుకొని జల్లించుకొని సన్నటి రవ్వని రెడీ పెట్టుకుందాం ఉప్మా కోసం. పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు 1, 2 చొప్పున నీరు రెడీ పెట్టుకుందాం. వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్లో నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి వేయించాను. పోపు దినుసులు వేసాను. కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం తరుగు, ఉల్లిపాయ తరుగు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. జీడిపప్పు వేసాను. మూత పెట్టి కొద్దిగా ఉల్లిపాయను వేయించుకుందాం. వేగిందండి. తగినంత నీరు పోసుకుందాం. 1కి 2 చొప్పున నీరు పోసుకుందాం. తగినంత ఉప్పు వేసేసుకుందాం. పచ్చిమిర్చి తరుగులు నీటిలో వేసి మరిగించుకుందాము. ఒకసారి మూత పెట్టి ఉడికించేసుకుందాము. ఇప్పుడు ఎసరు బాగా కాగుతుందండి. ఉప్పు సరి చూసుకుందాము. ఉప్పు బాగానే సరిపోయిందండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టి జల్లించి ఉంచుకున్న సజ్జలు రవ్వని మరుగుతున్న నీటిలో పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. పర్ల్ మిల్లెట్స్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. అధిక స్థాయిలో ఆహార ఇనుముని అందిస్తుందట. మహిళలకి చాలా మంచిదటండి. చిన్నప్పుడు కోళ్ళకి పక్షులకి వేయడం చూసాం, కానీ ఈ మధ్యకాలంలో మిల్లెట్స్లో గంట్లు కూడా చాలా మంచి ఆహారం అని చెప్తున్నారండి. గంట్లు ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.